వెల్కమ్ టు దమరీస్ ఫెయిత్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చిన్న వాక్యము చదువుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. 12వ వచనంలో యోహాను సువార్త 1:12, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామము నందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అంతేకాదు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఇక్కడ యేసుప్రభువు చెప్తున్నారు, ఆది అంతము నేనే చెప్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుగా మన కోసమై సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయినాడు. అయితే అందుకే ఒక కవి ఈ విధంగా మా చిన్నతనాన పద్యము చదువుకున్నాం. ఏమని చదువుకున్నామంటే, ఎవని చేజనించు జగమవని లోపల నుండు లీనమై, ఎవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, అట్టి వానిని ఆత్మభజింతున్. ఆ కవికి ఆ దేవుడు ఎవరో తెలవలేదంట. ఈ మొట్టమొదటిగా ఎవరున్నారు, ఎవరు ఈ భూమిని సృష్టించారు, ఆది అంతం ఎవరో, ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు, ఆ దేవుణ్ణే నేను కొలుస్తా అంటున్నాడు ఆయన ఆ పద్యంలో. కాబట్టి ఆ పద్యంలో అర్థము ఇదే, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చెప్తాడు హెబ్రీ పత్రికలో, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని. అందుకే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో అంటాడు, అల్ఫా ఆది అంతం అల్ఫా ఓమేగా నేనే అంటాడు. కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి మనము స్మరించుకొని ఆయనను స్తుతించినట్లయితే, గణపరిచినట్లయితే, ఆయన రక్తంతో కడగబడి ఆయన బిడ్డగా చేయబడినట్లయితే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం చేరుతాం. ఎంతో మందికి తెలియలేదు యేసుప్రభు ఎవరో తెలియలేదు. కాబట్టి వాళ్ళు కొన్ని పద్యాలు రాసిన వారుగా ఉంటున్నారు. ఏమన్నా ఇంకా చాలా కొన్ని పద్యాలు రాసినారు. కాబట్టి ఆ పద్యాలన్నిట్ల సారాంశము యేసుప్రభు అని వారికి తెలియలేదు. కాబట్టి వాళ్ళు గూఢంగా రాసిన వారుగా ఉంటున్నారు. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభు అని ఈరోజు మనం ఒప్పుకొని తీరాల్సిందే. కాబట్టి ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. Please like and share, subscribe my channel. Bye.